నమస్కారం. ఈరోజు మనం భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఐరోపా వాణిజ్య కంపెనీలు మొదట సుగంధ ద్రవ్యాల కోసం వచ్చి, ఆ తర్వాత ఎలా భారతదేశంలో ఇంత పెద్ద అధికారాన్ని సంపాదించగలిగాయి. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఎలా పైచేయి సాధించారు. అవును. మన దగ్గర ఉన్న కొన్ని చారిత్రక ఆధారాలతో దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. మన లక్ష్యమేంటంటే ఈ మొత్తం పరిణామ క్రమాన్ని, ఆ ముఖ్యమైన సంఘటనల్ని, బ్రిటిష్ వాళ్ల వ్యూహాలని సులభంగా అర్థం చేసుకోవడం. కరెక్ట్. దీనికి ఆనాటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. అంటే 17, 18 శతాబ్దాలలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది. అవును. అదే టైంలో చాలా ప్రాంతీయ శక్తులు పెరుగుతున్నాయి. ఈ రాజకీయ గందరగోళం ఐరోపా కంపెనీలకు ఒక అవకాశమిచ్చిందనమాట. వ్యాపారం నుంచి మెల్లగా రాజకీయాల్లోకి, ఆ తర్వాత అధికారం వైపు వెళ్లడానికి. సరే, అసలు మొదట్లో ఈ ఐరోపా వాళ్లు భారతదేశానికి రావాలనుకోవడానికి కారణమేంటి? ఆ భూమార్గాల సమస్యనా? ప్రధానంగా అదే. 1453లో కాన్స్టాంటినోపుల్, అది టర్కుల చేతికి వెళ్లిపోయాక ఆ పాత రూట్ల మీద వాళ్ల కంట్రోల్ పెరిగింది. హో. ఐరోపాలో ఏమో మన సుగంధ ద్రవ్యాలకు, బట్టలకు, వీటికి భలే గిరాకీ. అందుకే కొత్తగా సముద్ర మార్గం కనుక్కోవాల్సొచ్చింది. ఈ విషయంలో పోర్చుగీస్ వాళ్లు ముందున్నారు. వాస్కోడగామ పేరు వింటూనే ఉంటాం కదా. 1498లో కాలికట్ వచ్చాడని. మరి పోర్చుగీస్ వాళ్ళు కేవలం వ్యాపారం కోసమే చూశారా, లేక అధికారం కూడా? ఖచ్చితంగా అధికారం వైపు కూడా చూశారు. వాస్కోడగామా రావడంతో ఆ రూట్ ఓపెన్ అయింది. మొదట్లో కాలికట్ రాజు జామోరిన్ బాగానే రిసీవ్ చేసుకున్నాడు. కానీ పోర్చుగీస్ వాళ్ల పద్ధతులు, ఆ దూకుడుతనం, అరబ్ వర్తకులతో పోటీ, మతమార్పిడి ప్రయత్నాలు, ఇవన్నీ గొడవలకు దారితీశాయి. ఓ అలాగా. వాళ్ల మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మేడా బ్లూ వాటర్ పాలసీ అంటాడు. అంటే సముద్రం మీద ఆధిపత్యం. ఆ తర్వాత అల్బుకర్క్ వచ్చాడు కదా. అవును. అల్ఫాన్సో డి అల్బుకెర్క్ ఇంకా దూకుడు. 1510లో బీజాపూర్ నుంచి గోవాను లాక్కున్నాడు. మలక్కా, ఓర్మూజ్, ఇవన్నీ కూడా పోర్చుగీస్ పవర్కి గట్టి పునాది వేసింది అతనే. గోవా వాళ్ల మెయిన్ సెంటర్ అయిపోయింది. అయితే వాళ్ల హవా ఎక్కువ కాలం నడవలేదు కదా. ఎందుకని? కారణాలేముంటాయి? ముఖ్యంగా వాళ్ల మత అసహనం. బలవంతపు మతమార్పుడులు చేశారు. గోవాలో ఇంక్విజిషన్ పెట్టారు. దీనివల్ల లోకల్స్లో విపరీతమైన వ్యతిరేకత. దానికి తోడు అవినీతి, వేరే యూరోపియన్ పవర్స్ అంటే డచ్ వాళ్లు, ఇంగ్లీష్ వాళ్లు రావడం. ఈ పోటీ కూడా వాళ్ల పతనానికి కారణం. అయినా వాళ్లు సముద్ర మార్గాన్ని చూపించారు. ఆ నేవీ పవర్ ఎంత ముఖ్యమో తెలిసేలా చేశారు. పోర్చుగీసుల తర్వాత డచ్ వాళ్లొచ్చారు. వాళ్ల ప్రభావం ఎంతవరకుంది? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, విఓసి అంటారు. అది 1602లో ఫామ్ అయింది. మచిలీపట్నం, పులికాట్ ఇది వాళ్ల హెడ్ క్వార్టర్స్ లాంటిది. సూరత్, కొచ్చిన్ ఇక్కడంతా వాళ్ల స్థావరాలు. కాని వాళ్లు ఇండియా మీద ఎక్కువ దృష్టి పెట్టలేదంటారు. నిజమే. వాళ్ల మెయిన్ ఇంట్రెస్ట్ ఇండోనేషియా వైపు, ఆ సుగంధ ద్రవ్యాల దీవుల మీద ఉండేది. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్లతో పోటీ పెరిగి చివరికి 1759లో బెదారా యుద్ధం అని ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయారా? అవును. ఆ బెదారా యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ల చేతిలో ఓడిపోవడంతో భారతదేశంలో వాళ్ల రాజకీయ ఆశలు దాదాపుగా ముగిసిపోయాయన్నమాట. ఇక అసలు కథలోకొద్దాం. ఇంగ్లీష్ వాళ్ల ఎంట్రీ ఎలా జరిగింది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం చివర్లో ఏర్పడింది. మొదట్లో వాళ్లకు కొంచెం కష్టమైంది. మొఘల్ దర్బార్లో అప్పటికే పోర్చుగీసుల పలుకుబడి ఎక్కువ. సూరత్లో ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ రాలేదు. మరి ఎలా వచ్చింది పర్మిషన్? 1612లో ఇంగ్లీష్ నేవీ పోర్చుగీస్ షిప్పులను ఓడించింది. అప్పుడు పరిస్థితి మారింది. 1613లో సూరత్లో ఫ్యాక్టరీకి పర్మిషన్ దొరికింది. ఆ తర్వాత సర్ థామస్ రో అనొకాయన రాయబారిగా వచ్చి మొఘల్ సామ్రాజ్యమంతటా వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు సంపాదించాడు. వాళ్ల ముఖ్యమైన స్థావరాలు అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు? తూర్పు తీరంలో మద్రాస్, అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కట్టారు 1639లో. పశ్చిమాన బొంబాయి, అది 1661లో పోర్చుగల్ రాకుమారికి కట్నంగా వచ్చింది ఇంగ్లాండ్ రాజుకి. తర్వాత 1668లో కంపెనీకి లీజ్కిచ్చారు. ఇక కలకత్తా. కలకత్తా సుతానోటి, గోవిందాపూర్, కాలికట అనే 3 గ్రామాల్ని కలిపి డెవలప్ చేశారు. అక్కడ ఫోర్ట్ విలియం కట్టారు సుమారు 1690లలో. ఈ 3 మద్రాస్, బొంబాయి, కలకత్తా వాళ్ళకి చాలా కీలకమయ్యాయి. ప్రెసిడెన్సీ టౌన్స్ అయ్యాయి.
1717లో ఫరూక్ సియార్ ఫర్మారా అంటారు. అది చాలా కీలకమని విన్నాను. ఎందుకంత స్పెషల్ అది? అవునవును. దాన్ని కంపెనీకి మ్యాగ్నా కార్టా లాంటిదంటారు. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ ఇచ్చాడది. దాని ప్రకారం కంపెనీ బెంగాల్లో ఏటా కేవలం 3,000 రూపాయలు కడితే చాలు, ఎలాంటి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. వావ్! ఇంకా ముఖ్యంగా ఈ సుంకం లేని వ్యాపారం కోసం దస్తక్లు అంటే పాసులు అవి జారీ చేసే అధికారం కంపెనీకొచ్చేసింది. ఓ, అంటే వాళ్లే పాసులిచ్చుకోవచ్చా? అంతే, ఇది ఆర్థికంగా వాళ్ళకి పెద్ద బూస్ట్. కానీ ఈ దస్తకులని వాళ్ళు దుర్వినియోగం చేయటమే తర్వాత బెంగాల్ నవాబులతో పెద్ద గొడవకు కారణమైంది. అర్థమైంది. ఇక చివరిగా వచ్చిన పెద్ద యూరోపియన్ పవర్ ఫ్రెంచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి తేడా ఏంటి? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది 1664లో ఏర్పడింది, కోల్బర్ట్ అని ఒక మంత్రి ప్రోత్సాహంతో. ఇది ఇంగ్లీష్ కంపెనీలాగా ప్రైవేట్ కాదు, ప్రభుత్వ కంపెనీ. అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేదా? అవును, అది వాళ్ల పనితీరుని కొంచెం స్లో చేసింది. నిర్ణయాలు నెమ్మదిగా జరిగేవి. వాళ్ల మెయిన్ సెంటర్ పాండిచ్చేరి 1673-74 ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. సూరత్, మచిలీపట్నం, చంద్రనాగోర్ లో కూడా స్థావరాలున్నాయి. కానీ ఇంగ్లీష్ కంపెనీకున్నంత ఫ్రీడమ్, డబ్బులు వీళ్ళకి లేవు. అంటే 18వ శతాబ్దం మధ్యకొచ్చేసరికి ఇండియాలో పవర్ కోసం ఫైట్ మెయిన్గా ఇంగ్లీష్ వర్సెస్ ఫ్రెంచ్ అన్నమాట. ఆ టైంలో ఇక్కడ మన దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మొఘల్ సామ్రాజ్యం బాగా వీక్ అయిపోయిందా? అవును, చాలా అంటే చాలా బలహీనపడింది. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత వచ్చిన రాజులంతా అసమర్థులు. హ్మ్, సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అవ్వడంతో రాష్ట్రాల గవర్నర్లు, లోకల్ లీడర్లు వాళ్లకు వాళ్లే రాజుల్లా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు, స్వతంత్రంగా తయారయ్యారు. దానికి తోడు జాగీర్ల కొరత, జాగీర్దారీ సంక్షోభం అంటారు. దానివల్ల అధికారుల మధ్య గొడవలెక్కువయ్యాయి. బయటినుంచి దండయాత్రలు కూడా జరిగాయి కదా ఆ టైంలో? నిస్సందేహంగా అవి మొఘల్ సామ్రాజ్య పతనాన్ని ఇంకా వేగవంతం చేశాయి. 1739లో పర్షియా నుంచి నాదిర్షా వచ్చాడు. ఢిల్లీని దోచుకున్నాడు. నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం అన్నీ తీసుకెళ్లిపోయాడు. అయ్యో! అది మొఘల్ పరువు మొత్తం తీసేసింది. ఆ తర్వాత ఆఫ్ఘాన్ల నుంచి అహ్మద్ షా అబ్దాలీ చాలాసార్లు దండెత్తాడు. 1761లో 3వ పానిపట్ యుద్ధంలో మరాఠాలని ఓడించాడు. ఆ పానిపటి యుద్ధం మరాఠాలకి పెద్ద దెబ్బ అంటారు కదా? అవును, మరాఠా శక్తికి పెద్ద దెబ్బ అది. కాని మొఘల్స్కి కూడా ఏమీ మిగల్లేదు. ఈ పరిస్థితుల్లోనే ప్రాంతీయ రాజ్యాలు పైకొచ్చాయా? ఖచ్చితంగా. మొఘల్ గవర్నర్లు స్వతంత్రులైపోయి వారసత్వ రాజ్యాలు పెట్టుకున్నారు. ఉదాహరణకి హైదరాబాద్లో నిజాముల్ ముల్క్, బెంగాల్లో ముర్షిద్ కులీఖాన్, అవధ్లో సాదత్ ఖాన్. హ్మ్, కొన్ని కొత్తగా స్వతంత్ర రాజ్యాలొచ్చాయి. మైసూరు హైదరాలీ కింద బాగా బలపడింది. కేరళ, రాజపుత్ర రాజ్యాలు ఇవి ఉన్నాయి. అలాగే మొఘల్స్ని ఎదిరించి వచ్చిన కొత్త రాజ్యాలు, మరాఠా సమాఖ్య, సిక్కు రాజ్యం, జాట్ రాజ్యాలు. అంటే దేశం మొత్తం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిందనమాట. అవును, పైగా ఈ రాజ్యాలు వాళ్లలో వాళ్లే గొడవలు పడుకునేవి, ఐక్యత లేదు. మరి ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉండేది పరిస్థితి? ఇండియా సంపన్న దేశమే అయినా టెక్నాలజీలో వెనుకబడి ఉందా? మన దగ్గర నుంచి బట్టలు, సుగంధ ద్రవ్యాలు బాగా ఎక్స్పోర్ట్ అయ్యాయి. బంగారం, వెండి ఇక్కడికొచ్చేవి. హ్యాండీక్రాఫ్ట్స్, ముఖ్యంగా టెక్స్టైల్స్ చాలా ఫేమస్. కానీ ముఖ్యంగా మిలిటరీ టెక్నాలజీలో యూరప్తో పోలిస్తే మనం వెనుకబడ్డాం. అది స్పష్టంగా కనిపించింది. ఎడ్యుకేషన్ కూడా పాత పద్ధతుల్లోనే ఉంది. సమాజంలో కులం, మతం గొడవలు, ఆడవాళ్లకి తక్కువ స్థానం, బానిసత్వం ఇవన్నీ ఉన్నాయి. సరే, ఈ రాజకీయ అస్థిరత, ఈ అనైక్యత, వీటి మధ్య బ్రిటిష్ వాళ్లు ఎలా పైచేయి సాధించారు? మొదట ఆ ఇంగ్లీష్ ఫ్రెంచ్ గొడవ, కర్ణాటక యుద్ధాల గురించి చెప్పండి. అవే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేసినట్టున్నాయి. అవును, కర్ణాటక యుద్ధాలు సుమారు 1740 నుంచి 63 మధ్య చాలా ముఖ్యం. ఐరోపాలో ఇంగ్లండ్కి ఫ్రాన్స్కి మధ్య ఉన్న గొడవలే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. అంటే అక్కడ వాళ్లు కొట్టుకుంటే ఇక్కడ కూడానా? అంతే. ఇక్కడి లోకల్ గొడవల్లో హైదరాబాద్, కర్ణాటక, ఆర్కాట్, నవాబు పదవుల కోసం జరిగిన వారసత్వ తగాదాల్లో వీళ్ళిద్దరూ చెరోపక్క చేరిపోయారు. దాంతో యుద్ధాలు పెద్దవయ్యాయి. మొత్తం 3 యుద్ధాలు జరిగాయి కదా? మొదటిది 1740 నుంచి 48. మొదటిది ఐరోపాలో ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధంతో లింక్ అయింది. ఫ్రెంచ్ వాళ్లు మద్రాస్ని పట్టుకున్నారు. తర్వాత సంధితో మళ్లీ ఇచ్చేశారులేండి. కాని ఆ యుద్ధంలో సెయింట్ థోమ్ అనే చోట ఒక చిన్న ఫైట్ జరిగింది.
అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా ట్రైనింగ్ ఉన్న చిన్న యూరోపియన్ ఆర్మీ పెద్ద ఇండియన్ ఆర్మీని ఈజీగా ఓడించగలదని ప్రూవ్ చేసింది. ఓ అలాగా. ఆ తర్వాత రెండో యుద్ధం 1749-54. ఇందులోనే కదా రాబర్ట్ క్లైవ్ తెరపైకి వచ్చింది. మరి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆయన ప్లాన్స్ ఏమయ్యాయి? డూప్లే చాలా తెలివైనవాడు. ఆ వారసత్వ గొడవల్లో దూరి ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ పెంచాలని బాగా ట్రై చేశాడు. మొదట్లో సక్సెస్ అయ్యాడు కూడా. కానీ రాబర్ట్ క్లైవ్ అతను ఆర్కాట్ని ముట్టడించి దాన్ని కాపాడుకోవడం 1751 అది ఇంగ్లీష్ వాళ్లకి పెద్ద టర్నింగ్ పాయింట్. డూప్లేని ఫ్రాన్స్ వెనక్కి పిలిపించిందట కదా. అవును, 1754లో అది ఫ్రెంచ్ వాళ్లకి పెద్ద దెబ్బ. చాలామంది అది పెద్ద తప్పు అంటారు. డూప్లే ఉండుంటే కథ వేరే ఉండేదేమో అని. మరి మూడోది చివరి కర్ణాటక యుద్ధం 1758-63. ఇవి ఐరోపాలో 7 ఇయర్స్ వార్తో ముడిపడింది. ఇందులో డిసైసివ్ బ్యాటిల్ అంటే 1760లో జరిగిన వాండీవాష్ యుద్ధం. వాండీవాష్. అవును, అక్కడ సర్ ఐర్ కూట్ అనే బ్రిటిష్ జనరల్ ఫ్రెంచ్ వాళ్లని పూర్తిగా ఓడించాడు. ఆ తర్వాత 1763 పారిస్ సంధితో యుద్ధం ముగిసింది. ఫ్రెంచ్ వాళ్లకి వాళ్ల ఫ్యాక్టరీలు తిరిగి ఇచ్చారు, కానీ కోటలు కట్టకూడదు, ఆర్మీ పెట్టకూడదు అని కండిషన్స్ పెట్టారు. దాంతో ఇండియాలో ఫ్రెంచ్ పొలిటికల్ పవర్కి ఎండ్ కార్డ్ పడింది. బ్రిటిష్ వాళ్లకి ఎదురు లేకుండా పోయింది. ఇంతకీ ఫ్రెంచ్ మీద బ్రిటిష్ వాళ్లు గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 1. ఇంగ్లీష్ కంపెనీ ప్రైవేట్, ఫాస్ట్ డెసిషన్స్. ఫ్రెంచ్ది గవర్నమెంట్ది స్లో. 2. బ్రిటిష్ నేవీ చాలా స్ట్రాంగ్, వాళ్ళకి సరుకులు, సైన్యం ఈజీగా మూవ్ అయ్యేవి. ఫ్రెంచ్ వాళ్ళని అడ్డుకోగలిగారు. 3. ఇంగ్లీష్ వాళ్ళకి కలకత్తా, బొంబాయి, మద్రాస్ లాంటి స్ట్రాటజిక్ బేస్లున్నాయి. ఫ్రెంచ్ వాళ్ళకి పాండిచేరి ఒక్కటే పెద్ద బలం. వీటికి తోడు బెటర్ లీడర్షిప్, ఎక్కువ డబ్బులు, ఇవన్నీ కలిసొచ్చాయి. ఫ్రెంచ్ అడ్డంకి పోయాక బ్రిటిష్ వాళ్లు బెంగాల్ వైపు చూశారు. ఎందుకు బెంగాల్ అంత ఇంపార్టెంట్? ఎందుకంటే అప్పట్లో ఇండియాలో అన్నిటికంటే రిచెస్ట్ ప్రావిన్స్ అది. అగ్రికల్చర్, ట్రేడ్, ముఖ్యంగా టెక్స్టైల్స్, విపరీతమైన ఆదాయం. ఆ డబ్బు మీద కన్నేశారు కంపెనీ వాళ్ళు. అక్కడ పాలిటిక్స్లో దూరడానికి ఛాన్స్ కోసం చూశారు. సిరాజుద్దౌలాతో గొడవెలా స్టార్ట్ అయింది? మళ్ళీ ఆ దస్తక్ల గొడవేనా? అది మెయిన్ రీజన్. కంపెనీ ఆఫీసర్లు వాళ్ల పర్సనల్ బిజినెస్కి కూడా ఆ దస్తకులు వాడి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడం. అది నవాబుకి లాస్. ఓ దానికి తోడు నవాబు పర్మిషన్ లేకుండా కలకత్తాలా ఫోర్టుని స్ట్రాంగ్ చేసుకోవడం, నవాబు శత్రువులకి ఆశ్రయం ఇవ్వడం, ఇవన్నీ సిరాజ్కి కోపం తెప్పించాయి. అతను కలకత్తా మీద అటాక్ చేసి ఫోర్ట్ విలియంని ఆక్రమించుకున్నాడు 1756. అప్పుడేనా ఆ బ్లాక్ హోల్ ట్రాజెడీ జరిగింది అని చెప్పేది? అవును, బ్రిటిష్ వాళ్లు దాన్ని బాగా ప్రచారం చేశారు. కానీ అది ఎంతవరకు నిజం, ఎంత అతిశయోక్తి అనే దానిమీద డిబేట్ ఉంది. దాని తర్వాతే ప్లాసీ యుద్ధం 1757. ఇది యుద్ధంలా కాకుండా కుట్రలా జరిగిందంటారు. నిజమేనా? చాలా వరకు నిజమే. రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే సిరాజ్ ఆర్మీ చీఫ్ మీర్ జాఫర్తో ఇంకా జగత్ సేట్ లాంటి పెద్దవాళ్లతో సీక్రెట్గా డీల్ కుదుర్చుకున్నాడు. ఏం డీల్ అది? సిరాజ్ని ఓడిస్తే మీర్ జాఫర్ని నవాబు చేస్తానని ఆశపట్టాడు. ప్లాసీలో ఫైటింగ్ జరిగినప్పుడు మీర్ జాఫర్ కంట్రోల్లో ఉన్న ఆర్మీలో పెద్ద భాగం అసలు యుద్ధం చేయలేదు, సైలెంట్గా ఉండిపోయారు. అంటే వెన్నుపోటన్నమాట. దాదాపంతే. సిరాజ్ ఈజీగా ఓడిపోయాడు. ఇది పెద్ద మిలిటరీ విక్టరీ కాకపోయినా పొలిటికల్గా బ్రిటిష్ వాళ్లకి జాక్పాట్ కొట్టినట్టు. బెంగాల్ వాళ్ల చేతికొచ్చేసింది. విపరీతమైన సంపద దొరికింది. ఇండియాలో బ్రిటిష్ ఎంపైర్కి ఇదే ఫౌండేషన్ వేసింది. మీర్ జాఫర్ తర్వాత మీర్ ఖాసిం వచ్చాడు. అతను కొంచెం ఇండిపెండెంట్గా ఉండటానికి ట్రై చేశాడట కదా? అవును, మీర్ కాసిం కొంచెం సమర్థుడు. క్యాపిటల్ని ముంగేర్కి మార్చాడు, ఆర్మీని రీఫార్మ్ చేశాడు, ఆ దస్తకుల మిస్యూజ్ని ఆపాలని చూశాడు, అందరి మీద ఒకే రకమైన ట్యాక్స్ పెట్టాలని చూశాడు. అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. బ్రిటిష్ వాళ్ల ప్రత్యేక హక్కులు పోతున్నాయి కదా. దాంతో మళ్లీ గొడవ మొదలై యుద్ధానికి దారితీసింది. అదే బక్సర్ యుద్ధం 1764. ప్లాసీ కంటే ఇది ఇంపార్టెంట్ అంటారా? మిలిటరీ పరంగా చూస్తే బక్సర్ చాలా ఇంపార్టెంట్. ప్లాసీ ఒక కుట్ర అయితే బక్సర్ నిజమైన యుద్ధం. ఇందులో మీర్ ఖాసిం, అతనితో కలిసిన అవధ్ నవాబు, ముఘల్ చక్రవర్తి షా ఆలం II ఈ ముగ్గురు కూటమిని ఇంగ్లీష్ వాళ్లు హెక్టర్ మున్రో లీడర్షిప్లో పూర్తిగా ఓడించారు. ఓ ముగ్గురిని కలిపి ఓడించారా? అవును, ఇది బ్రిటిష్ మిలిటరీ సుపీరియారిటీని క్లియర్గా చూపించింది. ఈ విక్టరీతో నార్త్ ఇండియాలో వాళ్ల పవర్ బాగా పెరిగింది. బక్సర్ తర్వాత అలహాబాద్ సంధి 1765 జరిగింది కదా. దానివల్ల బ్రిటిష్ వాళ్లకేం దొరికింది? క్లైవ్ మళ్లీ వచ్చాడప్పుడు.
ఆ సంధిని అతనే చేశాడు. దాని ప్రకారం మొఘల్ చక్రవర్తి షా ఆలం II నుంచి బెంగాల్, బీహార్, ఒరిస్సాల దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే అధికారం కంపెనీకొచ్చేసింది. వావ్! టాక్స్ రైట్స్ వాళ్లకా? అవును, బదులుగా చక్రవర్తికి కొంత పెన్షన్ ఇచ్చారు. అవధ్ నవాబుతో వేరే డీల్ చేసుకుని అతన్ని మిత్రుడుగా ఒక బఫర్ స్టేట్ లాగా మార్చుకున్నారు. దీంతో కంపెనీ బెంగాల్లో అసలైన పాలకురాలైపోయింది. ఈ దివానీ రైట్స్తోనే ద్వంద్వ ప్రభుత్వమనే సిస్టమ్ వచ్చిందా? అదెలాంటిది? అవును, క్లైవ్ పెట్టిందది 1765–72. ఈ సిస్టంలో దివానీ, ట్యాక్స్, సివిల్ జస్టిస్ కంపెనీ చేతిలో ఉంటుంది. నిజామత్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ నవాబు చేతిలో ఉంటుంది. వినడానికి బానే ఉంది కదా. వినడానికే, కానీ పవర్ అంతా కంపెనీ వాళ్ల చేతుల్లోనే. నవాబు కేవలం పేరుకే, బాధ్యత ఏమో నవాబుది, అధికారమేమో కంపెనీది. ఓ, అంటే అకౌంటబిలిటీ లేదనమాట. అస్సలు లేదు. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ మొత్తం కుప్పకూలింది, కరప్షన్ పెరిగిపోయింది. 1770లో భయంకరమైన కరువొచ్చింది. అందుకే 1772లో వారెన్ హేస్టింగ్స్ దాన్ని రద్దు చేశాడు. బెంగాల్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నాక బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఇండియా వైపు చూశారా? మైసూరుతో యుద్ధాలు జరిగాయి గదా. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గట్టిపోటీ ఇచ్చారా? అవును, చాలా గట్టిపోటీ ఇచ్చారు. హైదర్ అలీ, అతని కొడుకు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్లకి పెద్ద సవాల్ విసిరారు. హైదర్ అలీ మైసూర్ని ఒక బలమైన రాజ్యంగా మార్చాడు. మొత్తం 4 ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు జరిగాయి. మొదటి దానిలో హైదర్ గెలిచాడని విన్నాను. అవును, మొదటి యుద్ధంలో 1767–69 హైదర్ అలీ గెలిచి బ్రిటిష్ వాళ్లని మద్రాస్ సంధికి ఒప్పుకునేలా చేశాడు. రెండో యుద్ధం 1780–84 మధ్యలో హైదర్ చనిపోయాడు. టిప్పు దాన్ని కొనసాగించి మంగళూరు సంధితో ముగించాడు. దాదాపు యథాతథ స్థితి. కాని తర్వాత 2 యుద్ధాల్లో టిప్పు ఓడిపోయాడు. అవును, మూడో యుద్ధంలో 1790–92 లార్డ్ కార్న్వాలిస్ టిప్పుని ఓడించాడు. శ్రీరంగపట్నం సంధి జరిగింది. దాని ప్రకారం టిప్పు సగం రాజ్యం కోల్పోయాడు. పెద్ద మొత్తంలో నష్టపరిహారం కట్టాలి, కొడుకుల్ని బందీలుగా పంపాలి. చాలా అవమానకరమైన సంధి అది. చివరిది 4వ యుద్ధం 1799. అందులో లార్డ్ వెల్లెస్లీ శ్రీరంగపట్నాన్ని ముట్టడించాడు. టిప్పు సుల్తాన్ కోటను కాపాడుకుంటూ వీరమరణం పొందాడు. మైసూర్ పులి అంటారు గదా టిప్పుని. అతను కొత్త విషయాలు ట్రై చేశాడు, రాకెట్ టెక్నాలజీలో కృషి చేశాడు, ఫ్రెంచ్ వాళ్లతో టచ్లో ఉన్నాడు. కాని అతని మరణంతో మైసూరు పూర్తిగా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. పాత ఒడియర్ వంశానికిచ్చి వాళ్లతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు. టిప్పు తర్వాత బ్రిటిష్ వాళ్ళకి పెద్ద అడ్డంకి మరాఠాలేనా? అవును, మరాఠాలు ఒకప్పుడు చాలా పవర్ఫుల్. కాని 1761 పానిపట్ ఓటమి, ఆ తర్వాత వాళ్లలో వాళ్లకి గొడవలు. అంటే పేష్వాకి, మిగతా సర్దార్లకి, సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే మధ్య. ఇవి వాళ్ళని బలహీనపరిచాయి. ఈ అనైక్యతనే బ్రిటిష్ వాళ్ళు బాగా వాడుకున్నారు. మరాఠాలతో ఎన్ని యుద్ధాలు జరిగాయి? వాటి రిజల్ట్స్ ఏంటి? 3 ఆంగ్లో-మరాఠా యుద్ధాలు జరిగాయి. మొదటిది 1775–82 సాల్బాయ్ సంధితో ముగిసింది. పెద్దగా ఎవరికీ లాభం రాలేదు, ఒక 20 ఏళ్లు శాంతి. రెండోది 1803–05 మాత్రం కీలకం. పేష్వా బాజీరావు II బేసిన్ సంధి 1802 ద్వారా సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవడంతో స్టార్టయింది. మిగతా మరాఠా చీఫ్స్ దీన్ని వ్యతిరేకించినా వాళ్ళని వేరువేరుగా ఓడించారు బ్రిటిష్ వాళ్ళు. చాలా భూభాగాలు లాక్కున్నారు. ఇక మూడోది 1817–19. అది ఫైనల్. మరాఠాల పూర్తి ఓటమి. పేష్వా పదవినే రద్దు చేశారు. మరాఠా కూటమి ముక్కలైపోయింది. వాళ్ల భూభాగాల్లో చాలా వరకు బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. వాళ్ల ఓటమికి కారణాలు ఐక్యత లేకపోవడం, పాత లీడర్స్తో పోలిస్తే వీక్ లీడర్షిప్, మిలిటరీలో, ఇంటెలిజెన్స్లో వెనుకబాటుతనం. అంటే దాదాపు ఇండియా మొత్తం వాళ్ల చేతికొచ్చినట్టేనా? సింధ్, పంజాబ్ సంగతేంటి? దాదాపు. తర్వాత సింధ్ని 1843లో నిజం చెప్పాలంటే కొంచెం అనైతికంగానే ఆక్రమించారు. సర్ చార్లెస్ నేపియర్ అని ఒక ఆయన. రష్యా వస్తుందనే భయం, వ్యాపార కారణాలు చెప్పారులేండి. పంజాబ్, అది రంజిత్ సింగ్ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేది కదా? అవును, మహారాజా రంజిత్ సింగ్ ఉన్నంతకాలం పంజాబ్ జోలికి రాలేదు. ఆయన 1839లో చనిపోయాక అక్కడ అస్థిరత మొదలైంది. ఖల్సా ఆర్మీ పవర్ఫుల్గా ఉన్న లీడర్షిప్లో గొడవలు. దాన్ని వాడుకున్నారా? అంతే.
2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయి. 1845-46, 1848-49. సిక్కులు చాలా ధైర్యంగా పోరాడారు, కానీ చివరికి ఓడిపోయారు. లార్డ్ డల్హౌజీ 1849లో పంజాబ్ని పూర్తిగా బ్రిటిష్ ఇండియాలో కలిపేశాడు. ఇంత విస్తరణ జరిగింది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు? ఎలా స్థిరపరుచుకున్నారు? ఏమైనా స్పెషల్ పాలసీలు వాడారా? అవును, కేవలం యుద్ధాలే కాదు, కొన్ని తెలివైన, కొన్నిసార్లు కుటిలమైన పాలసీల ద్వారా కూడా వాళ్ళ అధికారాన్ని పెంచుకున్నారు, కన్సాలిడేట్ చేసుకున్నారు. వాటిలో 3 ముఖ్యమైనవి చెప్పుకోవాలి. ఏంటవి? 1 రింగ్ ఫెన్స్ పాలసీ, 2 సైన్య సహకార పద్ధతి, 3 రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రింగ్ ఫెన్స్ అంటే కంచె వేసుకోవడమా తమ చుట్టూ? దాదాపు అలాంటిదే. వారన్ హేస్టింగ్స్ టైంలో ఇది ఫాలో అయ్యారు. అంటే కంపెనీ వాళ్ళ డైరెక్ట్ టెరిటరీస్ని కాపాడుకోవడానికి వాళ్ళ పక్కనున్న ఫ్రెండ్లీ స్టేట్స్, బఫర్ స్టేట్స్ సరిహద్దులని కాపాడటం. అంటే శత్రువుని అక్కడే ఆపడానికా? ఎగ్జాక్ట్లీ. శత్రు మన ఇంటిదాకా రాకుండా పక్కింటోడి దగ్గరే ఆపడం. కానీ ఆ డిఫెన్స్కయ్యే ఖర్చు మాత్రం ఆ ఫ్రెండ్లీ స్టేటే పెట్టుకోవాలి. హో, స్మార్ట్. మరి లార్డ్ వెల్లెస్లీ తెచ్చిన సబ్సిడియరీ అలయన్స్, ఇది ఇంకా పవర్ఫుల్ అంటారు కదా? ఖచ్చితంగా. ఇది చాలా ఎఫెక్టివ్ వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. దీన్ని ఒప్పుకున్న ఇండియన్ రూలర్ ఏం చేయాలంటే, ఏం చేయాలి? బ్రిటిష్ సుప్రిమసీని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ కోర్టులో ఒక బ్రిటిష్ రెసిడెంట్ని పెట్టుకోవాలి. సొంత ఆర్మీని తగ్గించేసి బ్రిటిష్ ఆర్మీని మెయింటైన్ చేయాలి. దానికి డబ్బులు కట్టాలి లేదా కొంత భూభాగం ఇచ్చేయాలి. ఇంకా యూరోపియన్స్ని ఉద్యోగంలో పెట్టుకోకూడదు. బ్రిటిష్ వాళ్ల పర్మిషన్ లేకుండా వేరే ఇండియన్ స్టేట్స్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. అబ్బా, అంటే పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోవటమేనా? అంతే. పేరుకి బ్రిటిష్ వాళ్లు ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ నిజానికి ఆ రాజుగారి స్వాతంత్ర్యం మొత్తం పోయినట్టే. హైదరాబాద్ నిజాం 1798 దీని ఒప్పుకున్న మొదటి పెద్ద రూలర్. తర్వాత మైసూర్, అవధ్, పేష్వా, చాలా రాజ్యాలు ఈ ట్రాప్లో పడ్డాయి. ఇక మూడోది లార్డ్ డల్హౌసీ తెచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. ఇది చాలా కాంట్రవర్సీ అయింది కదా? అవును, చాలా పెద్ద కాంట్రవర్సీ. దీనివల్ల డల్హౌసీ చాలా రాజ్యాలని కలిపేసుకున్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వాళ్ల ప్రొటెక్షన్లో ఉన్న ఏదైనా రాజుకి సొంత కొడుకు, సహజ వారసుడు లేకపోతే దత్తత తీసుకోవచ్చా? అక్కడే ప్రాబ్లం. డల్హౌసీ అన్నాడు, దత్తత తీసుకున్నా ఆ కొడుక్కి రాజ్యం మీద హక్కు ఉండదు అని. రాజు చనిపోగానే ఆ రాజ్యం బ్రిటిష్ ఇండియాలో కలిసిపోతుంది. ఇది మన సాంప్రదాయాలకు వ్యతిరేకం కదా? అవును, హిందూలా ప్రకారం దత్తతకి వ్యాలిడిటీ ఉంది. కాని డల్హౌసీ దాన్ని పట్టించుకోలేదు. సతారా, ఝాన్సీ, నాగ్పూర్ ఇలా చాలా రాజ్యాల్ని దీని కింద కలిపేసుకున్నాడు. అవధిని కూడా కలిపేశాడు కదా? అక్కడ రాజుకి కొడుకులున్నా అక్కడ ఈ సిద్ధాంతం వాడలేదు. దుష్పరిపాలన జరుగుతోంది అనే సాకు చూపించి 1856లో అవధిని కలిపేసుకున్నాడు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అవధి విలీనం ఇవన్నీ 1857 సిపాయిలే తిరుగుబాటుకి ముఖ్య కారణాల్లో ఒకటయ్యాయి. అర్థమైంది. అంటే సుగంధ ద్రవ్యాల కోసం వ్యాపారులుగా వచ్చిన వాళ్లు కేవలం 200 ఏళ్లలోపు ఇక్కడి రాజకీయ అస్థిరతని, మన రాజుల మధ్య అనైక్యతని ఆసరాగా చేసుకుని వాళ్ల సైనిక బలం, డిప్లొమేసీ, ఆ తర్వాత సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతంలాంటి పాలసీలతో ఇండియాలో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టేశారు. ప్లాసీ, బక్సర్, కర్ణాటక యుద్ధాలు, మైసూరు, మరాఠా, సిక్కు యుద్ధాలు ఇవన్నీ ఈ ప్రాసెస్లో మైలురాళ్లు అన్నమాట. నిజమే. ఒకవైపు భారత రాజ్యాల బలహీనతలు, వాళ్లలో ఐక్యత లేకపోవడం, పాతకాలపు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్, అంతర్గత కలహాలు ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు బ్రిటిష్ వాళ్ల బలాలు, వాళ్ల దగ్గర బెటర్ మిలిటరీ ట్రైనింగ్, టెక్నాలజీ, స్ట్రాంగ్ నేవీ, కంపారిటివ్గా స్టేబుల్ లీడర్షిప్, మంచి ఫైనాన్షియల్ బ్యాకింగ్, తెలివైన డిప్లొమసీ ఇవన్నీ వాళ్ల విజయానికి కారణమయ్యాయని మన దగ్గరున్న ఆధారాలు చెప్తున్నాయి. ఇది వాళ్లు ముందు నుంచి ప్లాన్ చేసుకుని చేశారా లేక అలా జరిగిపోయిందా? అది పెద్ద డిబేట్. కావాలనే సామ్రాజ్యం కట్టాలని వచ్చారా, లేక మొదట వ్యాపారం కోసమే వచ్చి మెల్లగా అవకాశాలు వాడుకొని పాలిటిక్స్లోకి, పవర్లోకి వచ్చారా అనేది. చాలామంది చరిత్రకారులు ఇది కావాలని చేసిన ప్లాన్ కాదు, కాని పరిస్థితులు, అవకాశాలు వాళ్లను ఆ వైపు నడిపించాయంటారు. బహుశా అదే నిజానికి దగ్గరగా ఉండొచ్చు. వినేవాళ్లకి ఒక ప్రశ్నతో ముగిద్దాం. చరిత్రలో కొన్ని కీలకమైన పాయింట్స్లో, ఉదాహరణకి ఫ్రెంచ్ వాళ్లు డూప్లీని వెనక్కి పిలవకుండా ఉండుంటే,
లేదా మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలు గెలిచి ఉండుంటే, లేదా ప్లాసీ అసలు జరగకుండా ఉండుంటే భారతదేశ చరిత్ర ఎలా ఉండేది? బ్రిటిష్ వాళ్లు కాకుండా వేరే ఏదైనా శక్తి పైకి వచ్చేదా? లేక ఇండియా వేరేలా ఉండేదా? ఇది ఆలోచించాల్సిన విషయం.